ఈ ఉదయకాల ఆరాధన కార్యక్రమం కొరకు దేవుని వాక్యమును మనము ధ్యానించే సదుద్దేశంతో ఓ చిన్ని వాక్యమును బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథపు లేఖనాలలో నుండి ఓ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెరచి దేవుని వాక్యమును చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము లేక 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినా నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చాలండి. ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడునుగాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలోడయ్యాను. అలా ఉందండి. ఇప్పుడు నేను ముసలివాడనైతిని. అయితే నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఈ చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, దావీదు జీవితంలో చూడలేనిది ఏమిటి ఈరోజు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు జీవితంలో ఆయన చూడలేనిది ఏమిటో మనం చూస్తున్నాం ఈ రోజున. అవునండి రాంబాబు గారు, దావీదు జీవితంలో ఆయన చూడలేనిది ఏమిటి? దావీదు చేతిలో దేవుడు ఒక భూభాగాన్ని ఆయన చేతిలో పెట్టాడు. ఆయన ఒక గొర్రెలు మేపుకునే సామాన్యమైన వ్యక్తి. సామాన్యమైన వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాయబడిన వాక్య ప్రకారంగా పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తి ప్రధానులతో, అధికారులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెడతాడు అని, పేదలను, దీన స్థితి కలిగిన వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని రాయబడిన లేఖనం, రాయబడిన వాగ్దానం నెరవేర్పుగా ఒక సామాన్యమైన వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఏంటండి ఎన్ని? 1, 2 కాదండి, సుమారు 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఒక చిన్న రాజ్యాన్ని విశాలమైన సామ్రాజ్యముగా నిర్మించాడు. ఆయన చూడలేనిది ఒకటి కనబడుతుంది మనకి. ఏమంటే నీతిమంతులు
వినవబడుట గాని వారి సంతానం భిక్షము ఎత్తుకోవడం గాని నేను చూడలేదు. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన సోదరులారా, దావీదు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 40 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని చూశాడంటారు? ఏమండి, ఎన్ని పెళ్లిళ్ళు చూశాడంటారు? మీరే మన బ్రతుకులో ఎన్ని పెళ్లిళ్ళకి వెళ్ళామండి? డబ్బులు ఎట్టకపోయినా ఎన్ని పెళ్లి తిని వచ్చేసాం? ఏమండి, వింటున్నారా? అంటే మీకు ఏదో కొంచెం అర్థం అవడానికి ఎన్నో పెళ్లిళ్ళు చూశాడు ఆయన. 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా పరిపాలించాడు అంటే ఎన్ని యుద్ధాలు చూశాడంటారు? ఎదురొస్తున్న శత్రువులు ఎంతో మంది, ఫిలిస్తీన్లు గాని, కానానీలు, హివ్వీలు, హిత్తీలు, యెబూసీలు, అమాలేకీలు, అమోరీలు, ఇశ్రాయేలీలకు పక్కలో బళ్ళెము లాంటి వారు ఫిలిస్తీన్లు. ఎంతో మంది శత్రువులను చూచాడు. శత్రువులు పలుకుతున్నటువంటి ప్రగల్భాలను విన్నాడు. రే, మీలో మగాళ్ళు లేడురా? మీరందరూ సౌలుకి దాసులు కదా, ఒక్కడ రండి, నాతో పోరాడడానికి, నాతో యుద్ధం ఆడడానికి ఒక్కడు చాలు అని 6 మూరల జానుడైన ఎత్తైనటువంటి ఆయన గొల్యాతు పిలుస్తుంటే రోషముతో, దైవికమైనటువంటి రోషముతో, ఎవడరా నువ్వు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి నీవు ఏ పార్టీ వాడవరా? వాని మీద సింహము వలె ఉరికి గొల్యాతును హతమార్చిన దీశాలి. ఎన్నో యుద్ధాలు చేశాడండి, ఎన్నో రాజభోగాలు అనుభవించాడు. దానికి ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఎన్ని అవమానాలు అండి, ఎన్ని కష్టాలు. రాజైన సౌలు వలన ఎన్నో బాధలండి. అనుదినము అతన్ని చంపడానికి సౌలు చేసిన ప్రయత్నాలు, కోకొల్లలు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు చూచాడు. అతను తరమబడిన వ్యక్తి. రాజ్యానికి వచ్చిన తర్వాత రాజభోగాలు అనుభవించాడు. రాజభోగం ఎలా ఉంటుందో చూచాడు. యుద్ధం చేయటం ఎలా తెలుసు ఆయనకి. ఎన్నో యుద్ధాలు చూశాడు. వింటున్నారా మీరు? యుద్ధాలు చూశాడు. అవమానాలు, నిందలు, చిత్కారాలు, సమస్యలు, శోధనలు, తరమబడడం, నిందించబడడం, ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ అతని జీవితంలో ఒకటే చూడలేదు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ ఒక్కటే ఈరోజు మనం చూస్తున్నాం. ఆ వాక్యంలో ఎన్ని చూశాడన్నాను మరలా చెప్పండి మీరు. స్త్రీ సౌఖ్యం ఎలా ఉంటుందో కూడా చూశాడు. దావీదుని మామయ్య గారు తరుగుతున్నాడు అండి, సౌలు తరుగుతున్నాడు. తరుగుతున్నటువంటి వ్యక్తికి పెళ్ళి అవసరమా? మీరు చెప్పండి. ఏమ్మా, తరమబడుతున్నాడా? తినడానికి లేదా? ఒక ఊరు పంపించాడండి, నాబాలు, కర్మేలీడైనటువంటి నాబాలు ప్రాంతానికి పంపించి, మేము 400 మంది ఉన్నా కాస్త భోజనం పెట్టండి అని నాబాలకి 2 ముగ్గురు కబురు పెడితే, ఎవడాడు నగదా? నాబాలా దావీదా? ఎవడో నాకు తెలీదు. యజమానిని విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ భోజనం పెడుతుంటే నేను అడుగు తినాలా?
అని కయ్యమన్నాడండి నాబాలు. కోపం వచ్చింది. ఇప్పుడు మీరు అడిగారు భోజనం పెట్టమని, నేను పెట్టనన్నాను, మీరేం చేయాలి? మీరు కోపం పెడితే ఎలా సారో అని మాట్లాడండి. మీరు కోపడితే ఎలా అండి? ఆడింట్లో మగ పిల్లడు ఎవడం ఉండకూడదని కత్తులు తీసుకున్నాడు అంటారు అన్నాడంట. పాపం అబిగయేలు పాపం ఆమె భోజనం మొత్తం మీద చల్లార్చింది కోపాన్ని. 10 రోజులు పోయిన తర్వాత నాబాలు చనిపోయాడండి. ఆమెను పెండ్లాడడానికి తగిన వాడిని పంపించాడు. తరమబడుతున్న వాడికి పెళ్ళి అవసరమా? కూటికి ఏమండి? లేదండి. ఈ తరమబడుతున్న వాడికి పెళ్ళి ఎందుకండి? మీకు అర్థం అవ్వాలి. ఠికానా లేదా? అప్పటికే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే మీరు గమనించాలండి, భార్య వల్ల వచ్చే సౌలభ్యమని చవి చూశాడు అతను, భోగాలు చవి చూశాడు అతను. రాజ ప్రసాదం ఎలా ఉంటుందో చూశాడు. శత్రువుల లెక్క గుండెల్లో భయం ఎలా ఉంటుందో కూడా చూశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా అతను కాపాడుతుంటే, చేయవస్తుంటే, శత్రువులు పారిపోతుంటే శత్రువులను చూసి ఇలా ఉంటుంది అబ్బాయి భయము అని అన్నీ చూశాడు. కానీ ఒక్కటి మాత్రం చూడలేదు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పడమ్మా. ఏమిటి ఆ ఒక్కటి అంటే? చదువుకున్న వాక్యము, నేను చిన్నవాడనయ్యాను, ఇప్పుడు ముసలివాడనై తిని. మీరందరూ అనండి ఆ మాట. ముసలోళ్ళు అనంటే ఆ మాట అనట్లేదు, మేము ముసలోడు కాదండి అని. ఇప్పుడు నేనేమయ్యాను అంటే, ముసలోడు అంటే ఎంత వయసు? రమ్మి గారు వయసు ఎంత వచ్చిందండి ఇప్పుడు? 70. మీ వయసు? బైబిల్ జ్ఞానం ఉంది కాబట్టి 70 అనేసారు మీరు. అమ్మ తక్కువ ఏంటి? మా ఆయుష్ కాలం 70. బైబిల్ జ్ఞానం ఎంతో కొంత అబ్బింది మీకు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దైవ సంబంధమైన బైబిల్ జ్ఞానం మీకు అవ్వడానికే మా యొక్క చిరు ప్రయత్నాలండి. దేవుడు మన ప్రయత్నాన్ని ఆశీర్వదించును గాక. గట్టిగా అనకూడదు ఆమెనని. ఆలోచించండి, 70 సంవత్సరాలు పైబడింది. చిన్నవాడినైన మొదలుకొని ముసలివాడి వరకు, అంటే సుమారు ఒక 70 సంవత్సరాలు వచ్చాయి అనుకుందామండి. మీ లెక్కే, పెద్దవాళ్ళ లెక్కే. ఇప్పుడు కొంచెం జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? ఓ 10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కొంచెం జ్ఞానం తెలుసు. తినాలి, త్రాగాలి, ఒకరి మీద ఆధారపడకూడదు కదండి. బాత్రూమ్కి వెళ్ళినా, టాయిలెట్స్కి వెళ్ళినా మన పనులు మనము చేసుకోవాలి. ఒక 15 సంవత్సరాల వయసులో ఒక అవగాహన వస్తుంది. బట్టలు ధరించాలి, సిగ్గు తెలుస్తుంది. 10 నుండి 70 సంవత్సరాల వయసులో ఎంత గ్యాప్ వచ్చింది? సుమారు 60 సంవత్సరాలు వచ్చింది అనుకుందాం. పోనీ 50 అనుకుందామండి. అర్థమ లెక్కిస్తే 50 సంవత్సరాల ఈ గ్యాప్లో దావీదు భూతద్దం పట్టుకుని చూస్తున్నాడంట. అందరి చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఏమిటి ఆయన చూసేది? అన్ని చూసేశాడు. మరలా చెప్తున్నాను, యుద్ధములో శత్రువుల భయాన్ని కళ్ళారా చూశాడు, విజయాన్ని చూశాడు. విట్ట వికాసం చేస్తూ, దేవా నీకు స్తోత్రం అంటే ఏమండి, నాట్యం చేయడం వచ్చా లేదండి ఆయనకి? మాట్లాడరా ఏమా? మాట్లాడలేదండి. దవిదువాలే మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు, ఓబేదేవి ఇంటిలో 3 నెలలు పెట్టినటువంటి ఆ మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు మందసాన్ని బట్టి ఆనందపడుతూ, ఒళ్ళు మరచి, బట్టలు మరచి దేవుని స్తుతిస్తున్నాడట, నాట్యమాడుతూ. సిస్టర్ గారు మేకల కిటికీలో చూసి, ఓరు బాబో ఎలాగేత్రసుడు మావోడు అని మనసులో హేనపరుచుకుందంట. అంటే దేవుని మందిరములో ఆనందించడం ఆయనకి తెలుసు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరపు ఆనందం మీకు తెలుసా? మాట్లాడరా? మీకు తెలుసా? దేవుని మందిరంలో ఉన్న ఆనందం మీకు తెలుసా? భక్తుడు ఒకసారి అంటాడండి, మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆబుకు
హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము ఆఖరి వచనం అనుకుంటా, లేక 17వ వచనము. హబక్కూకు గ్రంథం ఎక్కడుందో, ఉందా మీ బైబిల్లో? ఉంటుందండి, ఉంటుంది. మలాకి గ్రంథానికి దగ్గరలో ఉంటుందండి. అయ్యో, కీర్తన సామెతలు అంటే టక్కన తీర్థం కానండి. మీరు మరీ ఇలాంటి దేవుని మందిరంలో ఉన్న ఆనందం చూడండి. అంజూరపు చెట్లు, పూయకుండిన ద్రాక్ష చెట్లు, ఫలించకపోయినా ఒలివ చెట్లు, కాపు లేకుండా ఉన్న చేదు పైరు, పంటకు రాకపోయినా గొర్రెలు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను దేవుని యందు ఆమె అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను అనండి, ఆ మాట అనండి. నేను దేవుని యందు ఆనందించెదను అనండి. పురుషోత్తములు మీరందరూ అనండి. అమ్మ మీరు అనండి. అమ్మ కుళాయి దగ్గర కేకలు ఎత్తారా? అలాగనండి. అలాగే ఎత్తారా? ఇంకా గొడ్డు కట్టేస్తారా? ఆ రేంజ్లో అనండి, ఆ రేంజ్లో పలకండి. కళ్యాణం ఒక గట్టిగా కనపడుతుంది. మీరు అందరూ ఏమో ఎంత సైలెంటో, మీ సైలెన్స్ అక్కడ చూడాలి. నేను అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేను దేవుని యందు ఆనందిస్తాను. ఎప్పుడు? నేను సతీష్ గారు పై మాట, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేలో పైరు చేతికి రాకపోయినా, చేలో వేసారు పైరు. ఏమంటే లైలా తుఫానో ఏదో తుఫాను వచ్చి మొత్తం చేలంతా పాడు చేసింది. అప్పుడు ఏంటి మీ పరిస్థితి? గొర్రెలు దొడ్డిలో, అమ్మా మణిగారు ఉన్నారా? లేకపోయినా, సాలలో పశువులు, నేను దేవుని యందు ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దావీదు యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్ని ఆనందాలు చూసిన వాడు ఆయన, స్త్రీ సౌఖ్యమును చూసిన వాడు ఆయన, కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టిన వాడు. కొడుకులు చూసాడా లేదండి? ఓరు నా కొడుకు అబ్షాలోమా, వావ్ ఏం అందగాడవరా అన్నాడండి అబ్షాలోమా. కూతుర్లు చూసాడా లేదా? తామారు, దావీదు కుమార్తె పేరేంటి చెప్పండి? అమ్మో, ఆమె కూడా సూపర్ అండి. ఇశ్రాయిల్లో మంచి అందగత్తి అంటే ఆమె కూడా. అబ్షాలోము హ్యాండ్సమ్. ఏమండి, కుమారులు చూశాడు, కూతురు చూశాడు, సంపద చూశాడు. సంపద ఏమండి, దేవుని మందిరానికి ఆయన ఇచ్చినటువంటి బంగారమే కోట్ల రూపాయలండి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుతాం. 6 లక్షల మనుగుల బంగారం ఇచ్చాడండి. ఎన్ని లక్షలండి? ఏమంటే ఏ అల్లుడైనా, లేకపోతే ఏ అల్లుడికైనా ఇంత బంగారం ఇస్తాం మనం? ఇప్పుడు ఎంత ఆఫీసర్ అయితే మాత్రం అండి 6 లక్షల మనుగుల. అయ్యి బాబోయ్, ఒక కాజు ఎట్టడానికే అరకాసు మీదండి, అరకాసు మాదండి. ఏంటండి ఒక కాజు ఎట్టడానికి ఏంటంటే గొడవ? 6 లక్షల మనుగుల ఓపిరి బంగారాన్ని దేవునికి. అంటే బంగారం చూశాడు, వెండి చూశాడు, ఇత్తడి చూశాడు, మంచి మంచి రాణులు చూశాడు, మంచి సౌఖ్యమైన ప్రదేశం అన్ని చూశాడు. ఆయన కోసం ప్రత్యేకంగా మ్రానులతో మంచి పురమును ఒకటి కూడా నిర్మించుకున్నాడు. అలాంటి ఆయన ఒక అద్దం పట్టుకుని, భూతద్దం పట్టుకుని వెతుకుతున్నాడు. 40 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. ఏమిటయ్యా నీ వెతుకులాటంటే ఒక ఆశ అండి, ఒక చూడాలనుకుంటున్నానండి, అది ఎక్కడ దొరక. ఏమిటంటే నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానం
భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అమ్మా. అందరూ మనకు స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన సోదరులారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, సుమారు ఒక 50 సంవత్సరాలు భూతద్దం పట్టుకుని వెతుకుతూ తిరుగుతుంటే దావీదు జీవితంలో అన్ని చూశాడు, అన్ని కానీ ఒకటే చూడలేదు. ఏంటో తెలుసా? నీతిమంతులు విడిచిపెట్టబడడం. అనగా దేవుడు నీతిమంతుల చేయిని ఏం చేయడండి? ఆయన ఎప్పుడు వీడువాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? మిమ్ములను మీ చేయి విడిచిపెట్టదు ఒక ఆయన ఉన్నాడు. మీ చేయి పట్టుకుని కడ వరకు నడిపించు దేవుడు ఉన్నాడు. మీ చేయి పట్టుకుని అంతఃపురములో చేర్చడానికి ప్రయత్నించే దేవుడు ఉన్నాడు. నిన్ను అంతఃపురము చేర్చు వరకు నీ చేయి ఆయన ఎన్నడు వీడువాడు. ఆమేనంటారండి మీరు? అవునా కదా? చెప్పండి. మన వాళ్ళు చెప్పుకుని ఎక్కడ చేరుస్తాడంట? చెప్పండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెట్టుకుని వచ్చేదాము. రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చును. పరమగీతములో 1:4 ప్రకారంగా నిన్ను ఒక అంతఃపురము చేర్చే వరకు, నిన్ను పరిశుద్ధ స్థలము చేర్చే వరకు నీవు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనినైతే నీకు సిద్ధపరుస్తున్నాడో ఆ స్థలము చేర్చే అంతవరకు నీ చేయి ఆయన విడవడంటే నువ్వు ఎలా ఉండాలి? చెప్పండి, నువ్వు ఎలా ఉండాలి? నీవు నీతిమంతుడుగా బ్రతికితే నీ చేయి ఆయన ఏనాడు ఆమేనని గట్టిగా స్తోత్రం చెప్పండి. మన చేయి విడువని దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. మన కష్టములో మన చేయి విడువని దేవునికి మంచిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా నీవు నీతిమంతుడు అయితే నీ చేయి ఏం చేయడు చెప్పండి? కొంగులు కట్టేసినటువంటి భార్యాభర్త కూడా ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెట్టేస్తున్నారండి. ఏమో ఆమె ఎవరో నాకు, అరే మీ పెళ్లిలో మీ 2 కొంగులు ముడేశాడుగా. ఆయన ముడేశాడు. ఎవరో ఆయన ముడేశాడు కానీ మాకే. అరే పెళ్లిలో 3 ముడేశావుగా. విడరాని పొందవరి పాస్టర్ గారు 3 పేటల తాడు త్వరగా తెగిపోదని చెప్పి ఏమండి ప్రార్థనాపూర్వకంగా కట్టినటువంటి ఆ వ్యక్తులు కూడా ఎంతో మంది ఇచ్చాడు. కానీ నీవు నీతిమంతుడు అయితే నీ చేయి ఎప్పుడు ఆయన మనకి చెప్పిన వాగ్దానం ఏంటో చెప్పమంటారా? మిమ్ములను అనాథలుగా విడువను. ఉందా? పదం ఉందా లేదో చెప్పండి. ఉందా లేదండి ఆ పదం? యోహాను సువార్తలో మీరు ఇంటికి వెళ్తా చదువుకోండి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఆయన కూడా తిరుగుతున్నాడు. ఒక రోజున అన్నాడు ఆయన, శిష్యులారా, ప్రభు చెప్పు ఏం కాదు, మరి మీ హృదయములు కలవర పడనీయకుడి, మీ హృదయములు వెర్రవనీయకుడి అని చెప్తూ, ఏంటి ప్రభువా, మరి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే సమయము దగ్గర పడింది. నేను వెళ్తానే, నేను వెళ్ళడం మీకు ప్రయోజనమే, నేను వెళ్ళడం మీకు ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనం అంటే మీరు ఏం చేయాలి? నన్ను అదేంటమ్మా సాగనంపాలా వద్దా? ఎవరి కోసం? నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనం అయితే నన్ను ముందే తొందరగా వెళ్ళడమో పాస్ గా తొందరగా వెళ్ళండి అన్నారుగా. నేను వెళ్ళడం మీకు ప్రయోజనం యేసయ్య చెబుతుంటే, సరే ప్రభువా అదేదో తొందరగా వెళ్ళిన ఆయన అంటున్నానేసి, అయ్యో వెళ్ళిపోతావా ఏ బాబోయ్ నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు వెళ్ళిపోతే మాకు రొట్టెలు దొరకవు, నువ్వు వెళ్ళిపోతే సముద్రం మేము ఏం చేయలేవు, నువ్వు వెళ్ళిపోతావు, ఇలా బాధపడుతుంటే ప్రభు అన్నాడు, భయపడకండి, నేను మిమ్ములను అనాథలుగా విడువను. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన మనకిచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము
ఒకసారి చూడండి, నా మాట కూడా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3-4. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అండి. ధనాపేక్ష లేని వాళ్ళగా మీరుండి కలిగిన దానితో మీరు తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడు ఎడబాయను. ఆమేనండి, ఆమేనండి. ఏమంట? నిన్ను విడువను, ఏమనుంది? ఏమాత్రము అనండి. విడువను, ఎడబాయను అనండి. ఇప్పుడు అంటే మనలను ఏం చేయడు చెప్పండి? ఆయన ఎడబాయడు. ఆయన కృప ఎడబాయనిది. దేవుని కృప ఎడబాటు ఉందా? మాట్లాడండి. ఎడబాటు ఉందా? సూర్యుడికి ఎడబాటు ఉందా? లేదండి. సాయంకాలం అయ్యేటప్పటికి మన సూర్యబాబు గారు హాయిగా ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడు. అంటే సూర్యరశ్మికి మనకి ఏమైంది? కొంచెం ఏమొచ్చిందండి? ఎడబాటు రావడంతో ఓవయ్ ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు తెల్లారుతుందో, ఇప్పుడు సెల్దొక్కుద్దో, ఓవయ్ ఎప్పుడు తెల్లారుతుందో. అవునండి, సృష్టిలో కొన్నింటికి ఎడబాటు ఉంది. దేవుని కృప ఎప్పుడు ఎడబాటు లేదండి. మనం తిన్నంగా ఉంటే చాలంతే. దేవునికి స్తోత్రం. మనం యథార్థంగా, నమ్మకంగా, నీతిగా ఉంటే చాలండి. ఏంటి ఎడబాటు అంటూ వస్తే మనం లోపం ఎవరిది? మనం తిన్నగా ఉండక, మనం నమ్మకంగా ఉండక, మనం యథార్థంగా ఉండక. బైబిల్ చెప్తుంది నీతిమంతులు వెడవబడుట. రెండవది నీతిమంతులు భిక్షమెత్తుట. నీతిమంతులు ఎప్పుడు అడుక్కోరంట. అడుక్కోవడానికి వారిని యేసయ్య ఎప్పుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. దావీదు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నీ చూశాను సారు, ఏ కనబడలేదు నాకు. 40 సంవత్సరాల ఏక చక్రాధిపతిగా పరిపాలించిన ఆ పరిపాలనలో సుమారు ఒక 50-60 సంవత్సరాల సుదీర్ఘ అన్వేషణలో ఇప్పుడు ఏదో ఒకటి కనుక్కోవాలి అంటే కొంచెం ముందేం చేయాలి చెప్పండి? భూమికి ఆకర్షణ శక్తి ఉందని న్యూటన్ అన్నారు. కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడా లేదా? ఏమండి, ప్రయత్నం చేశాడా లేదా చెప్పండి. ఎవరు మాట్లాడలేదు ఏంటండి? ఏమంటే ఇప్పుడు మనం వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రతి వస్తువుకి కొంత కాల పరిమితిలో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కనుగొన్నారండి. థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాంటి లైట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి విద్యుత్ దీపాన్ని కనుగొని అమ్మయ్యా అని. కానీ 40-50 సంవత్సరాల సుదీర్ఘ అన్వేషణలో నాకు దొరకది ఏంటో చెప్పమంటారా? నీతిమంతులు విడవబడడం, వారి సంతానం భిక్షమెత్తుకోవడం నేను ఎప్పుడూ. అయితే ఈ సందర్భంగా ఒక మంచి మాట, ఎలా నీతిమంతులు అవుతాం మనం? బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు కూర్చేయండి, నీతిమంతుడు ఏంటండి? నీతిమంతుడు అందరూ చేసి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రోమపత్రిక 2 మాటలు చదివి ప్రార్థన చేద్దామండి. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఒకసారి మంచి
స్తోత్రం చెప్పకూడదు. ఎవరు లేరటండి నీతిమంతులు. ఇలాంటి నీతిమంతులు లేనప్పుడు ఒక ఆయన వచ్చాడు. నీతిమంతుడుగా ఉన్న ఒక ఆయన మన మధ్యకు మనిషిగా వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు ఆయన? మాట్లాడరా, ఎందుకు వచ్చాడు ఆయన? నువ్వు ఇవాళ తొట్లో లాలి 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 ఊపి పాప ఆయనకి లాలి పాటలు పాడించి జొలాలి అని పాటలు పాడేసి ఆయన నిద్రపుచ్చుతానికి నీ ద్వారా ఏమండి దేవదూతలు. ఒక పాట ఉంటుందండి, ఓ పాట నేను ఉన్నాను. కలతలన్నీ మోసి నీవు అలసినావయ్యా, జొలాలి లాలి జో. ఎవరికి? ఏంట? కలతలన్నీ మోసి నీవేమైపోయావు? అయ్యి బాబోయ్, ఆయన అలసిపోయాడంట. ఆయన అలసిపోవడం ఏంటండి? ఏమిటండి ఇది? అసలు ఆయన అలసిపోతాడా? అలసిపోవడం కానీ మనిషి ఏంటండి ఆయన? అలసిపోయావంట, అందుకని నువ్వు నీకేం పాట పాడుతున్నావండి? ఈ జోల పాటలన్నీ అలసిపోయిన మానవులకి పాడుకుంటే పర్వాలేదు, అలసిపోయిన దేవుడికి ఆయన ఎప్పుడైనా అలసిపోయేవాడంటారా? ఆయన అలసిపోని దేవుడు. అలసిన వారికి, సొమ్మసీన వారికి బలమిచ్చు దేవుడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెబుతా. ఒకవేళ నువ్వు అలసిపోయావేమో నీకు బలం ఇస్తాడు. ఇలాంటి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెబుతున్న ఆ వాక్య ప్రకారంగా నీతిమంతుడు పాపరహితుడు, పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలని రాయబడిన వాక్య ప్రకారంగా పాపరహితుడుగా నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. పిలాతు ఎదుట నీతిమంతుడు, హేరోదు ఎదుట నీతిమంతుడు, ఇస్కరియోతు యోధా ఎదుట నీతిమంతుడు, పిలాతు భార్యకు నీతిమంతుడుగా పిలువబడిన యేసయ్య మన కొరకు మరణించి మనలను నీతిమంతులుగా చేశాడు ఆయన. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 1 కొరింథీ దైవజనుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని. ఏంటండి? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలదా? ఏంటండి? ఎవరట? అన్యాయంతో చచ్చిపోయినోడు కూడా మనుషులు ఏమంటారంటే మహిమ ప్రవేశం అంట. ఏంటండి? చచ్చేదాకా ఏం చేశాడు? గ్రామానికి, కుటుంబానికి, భార్యకు, పిల్లలకి అన్యాయం చేసి ఆఖరిగా రోగంతో చచ్చిపోయాడు. ఈ అన్యాయం చేసినోడిని పాస్టర్ గారు ఏమని చెప్తున్నారో తెలుసా? అన్యాయంతో చచ్చిపోయినోడికి ఫ్లెక్సీ ఏంటో తెలుసా అండి? మహిమ ప్రవేశం. ఏ ప్రవేశం అంట? ఏ ప్రవేశం అంట అండి? అన్యాయస్తులు మహిమ ప్రవేశము. వింటున్నారండి? అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జానులైనా, విగ్రహారాధన చేసేవాళ్ళైనా, వ్యభిచారులైనా, ఆడంగితనం కలిగిన వాళ్ళైనా, పురుష సంయోగులైనా, దొంగలైనా, ద్రోహులైనా, త్రాగుబోతులైనా, దోషకులైనా, దోచుకునే వాళ్ళైనా దేవుని రాజ్యానికి వారసులు కానేరని. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అయితే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కానేరని దైవజనుడు
కొండ పగల కూడా చెప్తున్నాడు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అయితే మీలో కొందరు అలాంటి వాళ్ళే. మన బ్యాచ్ ఉందంట, కొంత బ్యాచీలో మనం ఉన్నామంటండి. దొంగలు, ద్రోహులు, వ్యభిచారులు, పాపులు, అన్యాయస్తులు, దోషకులు, దోచుకునేవాళ్ళు. ఏమండి, గుడిలో ఉన్న లింగాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయే ఏమండి ఇలాంటి దోచుకునే వాళ్ళు ఉన్నారట, దొంగలు ఉన్నారట. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మ ద్వారా మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిరి. ఆమేన్. ఇప్పుడు మనలను యేసయ్య తన పరిశుద్ధ నామమున ఆయన ఆత్మ చేత మనల్ని ఏం చేశాడు చెప్పండి? నీతిమంతులుగా చేశారు. దేవుని వాక్య ప్రకారంగా నీతిమంతులు లేరు, ధర్మశాస్త్ర ప్రకారంగా నేను కాదని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఆ నీతిమంతులుగా ఉండడానికి తన రక్తము చేత మనలను కడిగాడు, శుద్ధి చేశాడు. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? నీతిమంతులమయ్యాము. ఆమేన్ చెప్పండి చేతులెత్తి. ఈ నీతిమంతులు యేసయ్య రక్తము చేత కడగబడిన నీతిమంతులు, యేసయ్య పరిశుద్ధ రక్తము చేత కడిగి శుద్ధీకరించబడినటువంటి ఈ నీతిమంతులు ఎన్నడూ విడువబడరు. ఆమేన్ అనరా మీరు? ఎన్నడూ అడుక్కోరు. పండగ చేసుకుంటున్నా సందా ఇంటిని అడుక్కోరు. ఏమంటే మందిరం కడుతున్నా సందా ఇంటిని అడుక్కోరు. మేము ఊడుగుండ మందిరం కట్టినప్పుడు ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదండి, మేము ఒక పుస్తకం వేసుకుని తిరగలేదండి, ఒక్క లోన్ కూడా మాకు రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీకు మాకు లోన్ రాకపోతే మీకు స్తోత్రం చెప్పాలి, మరి ఏం చేస్తాం? దేవుని మందిరాన్ని మేము నిర్మించుకోవడానికి దేవుడు కృపించి నీతిమంతులు ఏం చేయరు చెప్పండి? విడవబడరో, అడుక్కోరు. అడుక్కోవడం నేను ఎన్ని సంవత్సరాలండి? 50 సంవత్సరాలు భూతత్వం పట్టుకుని తిరిగి చూస్తుంటే అసలు నాకు అలాంటి వాడు ఒక్కడు దొరకలేదు. దేవునికి స్తోత్రం చెబుతామండి. కాబట్టి ఈరోజు నేర్పుతున్న చిన్న మాట ఏంటంటే, దేవుడు ఆయన నామములో ఆయన ఆత్మ ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరిస్తే మనము విడువబడం. అలాంటి విడువని ఎడబాయని దేవుని కృపలో నమ్మకంగా సాగిపోతాం. దేవుడే సహాయము చేసి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. నమ్మదగిన తండ్రి, ఒక్క నిమిషం తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్ష పెట్టుట గాని నేను చూడలేదు. అన్ని చవి చూశాడు ఆయన, అన్ని చూశాడు ఆయన. కానీ ఒక్కటి మాత్రం, లోక శరీర సంబంధమైన భోగాలన్నిటినీ చూచి దేవుని యొక్క సన్నిధిలో చూడలేది. అలాంటి అద్భుతమైన కృపను పొందాడు నీతిమంతులు. ఈరోజు మరలా ఇదే వాక్యం ద్వారా మీకు నేర్పుతున్న పాఠం, నీతిమంతులు విడవబడరు, వారి సంతానం అడుక్కోరు. అలాంటి కృపించిన దేవునికి ప్రేమస్వరూపైన దేవా వందనాలు. ఈ మాటలు అందరిలో ఫలించునుగా, వాక్యం ద్వారా అందరూ బలవంతులగుదురుగాక, వాక్యం వచ్చి అందరూ ధైర్యమును పొందుదురుగాక. ఈ వాక్యం మా హృదయానికి ఒక ప్రేరణగా ఉండునుగాక. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము.